జనరల్ సాయి జనరల్ బస్ బస్ जनरल इच्छा है भाई रतन పొట్టకాయలు గుర్తు
వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు, మన అర్బన్ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ధన్పాల్ సూర్యనారాయణ గారిని వెహికల్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గౌరవనీయులు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, అలాగే ముందున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారం తెలుపుతూ, ఈ యొక్క 6 గ్యారంటీలని ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క గ్యారంటీలని అమలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా చేయకుండా పరిపాలిస్తున్నారు. అలాగే ఈ యొక్క పార్టీ ప్రతి ఒక్క మాటలు కూడా అబద్ధపు మాటలని మనకందరికీ కూడా తెలుస్తుంది. ఈ యొక్క రాబోయే ముందు ఎలక్షన్స్లో ఈ పార్టీని మొత్తానికి భూస్థాపితం చేసి మన రాష్ట్రంలో మన యొక్క ఇందూరు అర్బన్లో మున్సిపాలిటీ ఎందు మన బీజేపీ జెండాను ఎగురవేయాల్సిందిగా మనందరికీ తెలుసు. 6 గ్యారెంటీలు అని చెప్పి మన పబ్లిక్ చెవులలో పువ్వులు పెట్టి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని నట్టేట ముంచిన విషయం మనందరికీ తెలుసు. ఈరోజు మోసాలు చేసి గద్దెనెక్కిన గవర్నమెంట్కి వ్యతిరేకంగా మనం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాల్సిన అవసరం ఉన్నది. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్న పనులను ఎండగట్టి ప్రజలకి గల్లీ గల్లీ కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలారా, ఇంకో 2-3 నెలల్లో మనకు బల్దీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఏకతాటి పైనకు వచ్చి ఏ ప్రభుత్వం అయితే ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందో, ఏ ప్రభుత్వం అయితే ప్రజల్ని మోసం చేయదో, ఏ ప్రభుత్వం అయితే పేద ప్రజల పక్షాన ఉంటుందో అటువంటి ప్రభుత్వానికి మీరు పట్టం కట్టి ఈ నిజామాబాద్ మన బల్దియా మేయర్ని నిజామాబాద్లో బీజేపీకి పట్టం కట్టాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరున కోరుకుంటూ, మరొకసారి ఈ 2 నెలలలో ఏ డివిజన్ అయినా కానీ మీరందరూ కూడా బీజేపీ కార్పొరేటర్లను గెలిపించాల్సింది కోరుతూ, మరొకసారి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిలుపు మేరకు నిజామాబాద్ అర్బన్ లో 6 గ్యారెంటీలు 66 అబద్ధాలు అనే కార్యక్రమానికి నిజామాబాద్ 6 గ్యారెంటీలు 66 అబద్ధాలు అనే కార్యక్రమానికి నిజామాబాద్ ఆరాధ్య దైవం అందరి మనసులో, నిజామాబాద్ ప్రజల మనసులో దేవుడు ఆపద్బాంధవుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య కారణం ఎందుకు అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. 1 సంవత్సరంలో అమ్మా మీరందరూ ఒక రేషన్ కార్డు నచ్చిందా, ఒక ఇల్లు నచ్చిందా? రాలేదా? ఒక ఇల్లు లేదు, ఒక రేషన్ కార్డు లేదు. ఇవాళ లేనోడికి 1 రూపాయి కూడా కాంగ్రెస్ తోని లాభం లేదు. 10 ఏళ్ళు కేటీఆర్ మోసం చేసిండు. 1 సంవత్సరంలో రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా పరిపాలన ఉంది. ప్రజలందరూ గమనించాలమ్మా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యం మీ దగ్గర జరుగుతున్న అన్ని పనులు కూడా కేంద్రం నుంచి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓన్లీ పేరు మాత్రమే భారతీయ జనతా పార్టీని నిజామాబాద్ అర్బన్ లో ఎట్లయితే ఆదరించారో అలాగే రాష్ట్రం మొత్తం కూడా ఆదరిస్తే దేశంలో ప్రపంచం మొత్తం మెచ్చే విధంగా ఎలాంటి పరిపాలన ఉందో అలాంటి పరిపాలన మనకు తెలంగాణలో 2-3 సంవత్సరాలు వస్తాయి. మీరు వాళ్ళు ఇచ్చే హామీలకు మోసపోయి రాబోయే ఎన్నికల్లో మరోసారి తప్పేయద్దని నేను బీజేపీ తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే కాలేజీలలో, యూనివర్సిటీలలో, గురుకుల పాఠశాలలో పురుగులన్నం, నాసి రకం భోజనం పెడితే పిల్లలందరూ ఎందరో హాస్పిటల్ ఫుడ్ పాయిజన్ అయి హాస్పిటల్లో చేరుతున్నారు. కనీసం విద్యాశాఖ మంత్రి లేడు, ఇప్పటికీ హోమ్ మినిస్టర్ లేడు. 1 సంవత్సరం అవుతుంది. పేరు మాత్రం గొప్పలు చెప్పి
వచ్చి మళ్ళీ మీకు ఒక 2-3 నెలల్లో మున్సిపల్ ఎలక్షన్, స్థానిక సంస్థల ఎలక్షన్లో మళ్ళా మీ దగ్గరకు వస్తారు. మీరు తిరగబడండి. ఓటు రూపంలో మీకు మరొక అవకాశం అమ్మా. ప్రతిపక్షం గట్టి ఉంటేనే మీకు రేషన్ కార్డు, ఇల్లు, పెన్షన్ అన్నీ వస్తాయి. ఒకవేళ మీరు నమ్మి రూలింగ్ గవర్నమెంట్ ఉంటే ఇస్తారన్న ఆ యొక్క విన్నపాన్ని మన్నించి భారతీయ జనతా పార్టీని ఆదరించాలి. ధన్పాల్ సూరన్న గారికి జీవితాంతం నిజామాబాద్ ప్రజలు రుణపడి ఉందామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ పైన, పేరెంట్స్ పైన మనమంతా ఈరోజు సభ నిర్వహించుకోవడం జరిగింది. ఈ సభకు అధ్యక్షులైనటువంటి శ్రీ గౌరవనీయులు ఎమ్మెల్యే సూరన్న గారికి, నాతోటి మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఉన్న రాష్ట్రాలలో ఉచితాలని చెప్పేసి ప్రజలను అనవసరంగా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. కులాల వారిగా విడదీసి ఈ దేశానికి, ధర్మానికి నష్టం చేకూర్చే పనులు చేస్తూ ఉంది. దయచేసి అందరూ కూడా మనమంతా ఈ ఉచితాల బారిన పడద్దు. దయచేసి ఉచితాలు ఎట్లిస్తారమ్మా? ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులో ఉన్నాము. ఉచితాలు ఏ రకంగా ఇస్తారు? వాళ్ళకి జీతాలు ఇస్తారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళకు జీతాలే సరిగా వస్తలేవు. అటువంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ను ఎట్టి పరిస్థితుల్లో మనం క్షమించరాని నేరం చేస్తూ ఉంది. ఈ దేశం, ఈ ధర్మం ప్రతి ఒక్క పేదోడికి సంక్షేమ పథకాలు అందాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీని బలపరచాలా. మన ధర్మం బాగుండాలంటే మనమంతా ఏకపక్షంగా ఒకటే మన ధర్మాన్ని కాపాడే పార్టీకి ఓటేయాలా. మన దేశం బాగుంటేనే మనం బాగుంటాం, మన ధర్మం బాగుంటేనే మనం బాగుంటాం. దయచేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మీరు ఎప్పుడు కూడా మన దేశాన్ని, మన ధర్మాన్ని మర్చిపోదని తెలియజేస్తూ, గౌరవనీయులు మహానుభావుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలా. మనమందరం ఏమార్పాటున ఒక్క క్షణం కూడా మన మైండ్ డైవర్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతాయి. దయచేసి మీరందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ దేశం, ఈ ధర్మం కాపాడే నాయకుడు నరేంద్ర మోడీ గారు. దయచేసి మీరు ఎప్పుడు కూడా మన ధర్మాన్ని విరుద్ధంగా వేరే పార్టీలకు ఓటు వేయకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పేసి ఎప్పుడు అవకాశం వచ్చినా, అది కార్పొరేషన్ కానీ, సర్పంచ్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఏ ఎలక్షన్ అయినా మీరు జాగ్రత్తగా ఓటును బీజేపీ బలపరిచిన అభ్యర్థికి, తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలా. దయచేసి ఎప్పుడు కూడా ఈ యొక్క విషయాన్ని మీరు మీ ఇంట్లో ఎప్పటికప్పుడు చర్చించుకొని, మనం ఏదైతే ఈ ధర్మం కాపాడాలంటే, ఈ దేశం బాగుండాలంటే నరేంద్ర మోడీ గారికి మనం అందరం ఎప్పుడు అండగా ఉండాలా అని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ధన్పాల్ సూరన్న గారికి ధన్యవాదాలు. క్యాన్సల్ అయిందని ఎన్ని విధాలా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మరియు ఎవరైతే దీనిపైన న్యూస్ సృష్టించారో అది కూడా నమ్మకుండా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసినటువంటి మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, మన అర్బన్ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ధన్పాల్ సూర్యనారాయణ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. భారత్ మాతా కీ అందరం కూడా 2 చేతులు పైకెత్తి గట్టిగా అందాం ఒకసారి. భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ గట్టిగా అనాలమ్మా. ఎందుకంటే రాబోయేది రామరాజ్యమే మన దగ్గర. అమ్మా, ఇది ఎన్నికల ప్రచార సభ కాదు. ఈ కార్యక్రమం ఏంటిదంటే, ఏడాది కింద ఎలక్షన్లు మనం ఓటేస్తాం కదా,
ఆ బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు పరిపాలించి పూర్తిగా అవినీతి. ఏ ఒకటన్నా మనకి ఇచ్చిందా? రేషన్ కార్డు ఇవ్వకపోయా, మనకు డబుల్ బెడ్రూమ్లు లేకపోయా, ఏది ఇవ్వక అనే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం ఏం చేసినాం? కేసీఆర్కు బొంద పెట్టినామా? బొంద పెట్టాం కదా. ఇక ఇప్పుడు కాదు, ఇంకో 10 ఏళ్ళ దాకా పైకి లేవదు, అది అంత బొంద పెట్టాం. మరి అది అప్పుడు కాంగ్రెస్ ఏమన్నది? మా ఇక్కడ అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ముందు అక్క చెల్లెళ్ళకి అడుగుతాం. 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలలో మా లక్ష్మికి ఒకటే ఏడాది అయిపోయింది. ఒక్క గ్యారెంటీలలో అది ఒక భాగమే. మహాలక్ష్మి స్కీమ్లో మా అక్క చెల్లెళ్లకు ఉచిత బస్సు ప్రయాణం. అదే తప్ప ప్రతి మహిళకు 2500 ఇస్తానని ఇచ్చిండా? ఇచ్చిన వాళ్ళు చేసేప్పుడు డబుల్ బెడ్రూమ్లు పోయి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పిండు. ఇవన్నీ ఎన్ని రోజుల్లో తెలుసా? 100 రోజులు అన్నాడు. ఇప్పుడు 365 రోజులు అవుతుంది. 100 రోజులలో జాగా ఉన్నోళ్ళకి కానీ జాగా లేనోళ్ళకి కానీ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇస్తాడు. ఓళ్ళకన్నా వస్తే చేతులు లేపాలని నేను దయచేసి అడుగుతా ఉన్నా. మరి మా అవ్వలకు తాతలకు 2000 రూపాయలు పెన్షన్ 4000 ఇస్తా అన్నాడు. ఇస్తాడా? మరి ఓళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి వస్తే వాళ్ళకన్నా 4000 వస్తే ఒక చేతులు లేపాల అంటే కాంగ్రెస్ మన పిల్లలకు కూడా ఒకటి చెప్పిండ్రు, యువ వికాసం. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకు 10,000, ఇంటర్మీడియట్ వాళ్ళకు 20,000, డిగ్రీ చేసుకున్న వాళ్ళకు 30,000. వాళ్ళని ఇంటికి వచ్చినాయి పైసలు ఇవి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కొద్దిమంది వేసిండొచ్చు, కాంగ్రెస్ వేసిండొచ్చు, అంటే నమ్మిండు కదా. మేము 100 రోజులలో 3 నెలల లోపల ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, 2500 ప్రతి మహిళకి ఇస్తాము. ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ అంటారు. అందరికి వస్తున్నాయా? అంటే అరకొర అంతే కదా. 500 రూపాయల సిలిండర్లు అందరికి వస్తున్నాయా? మరి ఏమమ్మ ఇది? ఆడు దోసుకున్నాడని అని బొంద పెడితే అంతకన్నా మించి ఈయన వెళ్ళిండు. ఆయనేమో నియంతృత్వ పరిపాలన, అవినీతి పరిపాలన చేసి 10 సంవత్సరాలల్లో 10 సంవత్సరాల తర్వాత ఉత్సవాలు చేసుకున్నాడు. మనం చూసినాం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలన, 10 సంవత్సరాల పరిపాలన ఆ ఉత్సవాలు ఆయన చేసుకుంటే ఈ కాంగ్రెస్ ఏడాది అంతకన్నా ఇంకా ఖర్చు పెడతా ఉంది, ఉత్సవాలు చేసుకుంటా ఉంది. ఏం ఎలగబెట్టిందని వీళ్ళు ఉత్సవాలు చేసుకుంటున్నారు? ఎవరికి ఏమి ఇచ్చిందని? మా మహిళలకు దోకా చేసిండ్రు, మా యువకులకు దోకా చేసిండ్రు, రైతులకు రుణమాఫీ అని చెప్పి ఒక్కరోజు ముందు పోయిన సంవత్సరము డిసెంబర్ 9 సోనియమ్మ జన్మదినం నాడు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పటిదాకా పూర్తిగా కాలే. 33% అయింది. రైతు కూలీలకు కౌలుదారులకు ఇస్తున్న 15,000 12,000 దిక్కు లేకపోయా. మరి ఎందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 28 రోజులు ఉత్సవాలు చేసుకుంటా ఉన్నారు? అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అంబేద్కర్ పేరు మీద మేము 12 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. వాళ్ళకి నచ్చినాయని నేను అడుగుతా ఉన్నా. మరి రైతులకు దోక చేసే, మహిళలకు దోక చేసే, యువకులకు, ఎస్సీ ఎస్టీలకు, ఓబీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా అది లేకపోయి మా ఓబీసీ సోదరులు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. నేను మొన్న ఏం చేసిన అంటే 3వ తారీఖు నాడు గెలిచిన సంతోషంగా కాదు, ఎమ్మెల్యేగా మీ అందరూ అరిచేతో గెలిచిన సంతోషం ఒకవైపు ఉంటే ఈ సంవత్సరం లోపల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా రాలేదు. మన నిజామాబాద్ అర్బన్కు ₹1 రాలేదన్న బాధ ఇంకొక వైపు. నేను గెలిచినప్పటి నుంచి ముఖ్యమంత్రికి లెటర్లు ఇచ్చిన, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఏవైతే జూపల్లి కృష్ణారావు గారికి అనేక సార్లు లెటర్ ఇచ్చిన, అరే ఏమైనా స్పెషల్ ఫండ్ ఇవ్వండి, ఏదన్నా అభివృద్ధి కోసం సహకారం చేయండి. నా ఎమ్మెల్యే ఫండ్ సిడిపి ఫండ్ అంటారు, ఏడాది అయింది ₹1 దిక్కు లేదు. అదే తీర్చబెట్టేసాయి, ఇచ్చుడైతే పక్కన పెట్టేయు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మన నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు
325 కోట్ల స్పెషల్ ఫండ్ శాంక్షన్ అయింది ఉండే టఫ్ ఐటీసీ ఫండ్ కింద మున్సిపల్ ద్వారా ప్రతి డివిజన్కు ₹1 కోటి ఫండ్లు, 60 కోట్లు, 62 కోట్లు, 100 కోట్లు, ఈ 3 టఫ్ ఐటీసీ ఫండ్లు అవి క్యాన్సల్ చేసిండ్రు. 325 కోట్ల స్పెషల్ ఫండ్ క్యాన్సల్, ఇచ్చిండేం లేదు, వచ్చేటి అన్నీ ఆపేసిండ్రు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన. మరి 26 రోజుల 28 రోజుల మీరు ఉత్సవాలు చేసుకుంటున్నారని నేను ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాసి రిజిస్టర్ పోస్ట్ చేసిన, సమాధానాలు ఇవ్వమని చెప్పిన. దేనికి అంటే రైతుల గురించి, మహిళల గురించి. ఇక మా సోదరుడు చెప్పిండు, మీరందరూ కూడా ఇవాళ రేపు సోషల్ మీడియా వాట్సాప్లు చూస్తూ ఉంటాం. కేసీఆర్ ఏమన్నాడు, మా అక్క చెల్లెళ్ళు మీరు కష్టపడి మీ అమ్మాయి పెళ్లి చేసిండ్రు, మీకు ఈ నెలనే ₹1,00,000 వస్తాయి, మళ్ళా నెల నుంచి మా ప్రభుత్వం వస్తుంది, ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తానని ఇచ్చిండా, అన్నాడా లేదా? మరి ఇవన్నీ కూడా మర్చిపోయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 28 రోజు ఉత్సవాలట. సిగ్గు చెరం ఉండాలని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే నేను ప్రశ్నలు సంధించిన, జవాబు ఇవ్వమని చెప్పి ఇంతవరకు జవాబు లేదు. కానీ ఏమవుతుంది తెలుసా, ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ చెడ్డీలు తడుస్తూ ఉన్నాయి. మనం అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వని చెప్పిన జవాబు లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి గుండె కొట్టుకుంటా ఉన్నది. ఎందుకంటే ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అందరికీ దోకా చేసి అధికారమే పరమానదిగా అధికారం కోసమే అబద్ధాలు చెప్పి ఈరోజు అవినీతి చేస్తూ ఉంది. ఇవాళ సివిల్ సప్లై స్కాము, ఉస్కే స్కాము, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఇక పాపం కాంట్రాక్టర్ల గత అయితే ఆ దేవుడికి ఎరుక. ఒక కాంట్రాక్టర్ ఏడాదిన్నర కింద వచ్చే పైసల కోసము కమిషన్ల మయమైపోయింది. 10 నుంచి 8 నుంచి 12% వరకు కమిషన్లు ఇస్తేనే పాపము అడుక్కునాల్సిన పరిస్థితి కాంట్రాక్టర్లకు. ఏడాది కింద పనిచేసిన దానికి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వెళ్తా ఉన్నా, ఈ చిల్లర మల్ల రాజకీయ నాయకులు కాంగ్రెస్ వాళ్ళ గురించి కాదు నేను పట్టించుకునేది. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీవు కానీ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి గారికి నేను సవాల్ విసురుతా ఉన్నా, నిజంగా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ముంటే ముఖాముఖి చర్చకు రమ్మని నేను సవాల్ విసురుతా ఉన్నా. ఈ సభా వేదిక ద్వారా, మీ సభా వేదిక ద్వారా ఏమన్నా నువ్వు చేసిందంటే చెప్పడానికి ఇందరు రమ్మంటావా, నేను అడిగి రమ్మంటావా, హైదరాబాద్ రావడానికి సిద్ధంగా ఉన్నా తెలియజేస్తా ఉన్నా. నిజామాబాద్ కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నా, ఇక్కడ ధన్పాల్ సూర్యన్న ఉన్నాడు, అవినీతికి రైతం, అవినీతికి ఈ రోజు వరకు సంవత్సర కాలం అయింది. మా ఎంపీ గారు 5.5 సంవత్సరాలు అయింది. ఒక్కటంటే ఒక్కటి కూడా అవినీతి మచ్చలేని మా ఎంపీ గారు సంవత్సరం అయింది. ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నేను నిరంతరం అన్ని డిపార్ట్మెంట్లకు మీటింగులు పెట్టి మీరిచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. నేను కాంగ్రెస్ నాయకులకు నేను హెచ్చరిస్తూ ఉన్నా, నేను ఇక్కడ అర్బన్లో ఉన్నన్ని రోజులు మీ అవినీతి దండలు సాగని అని మీ అందరు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. అభివృద్ధి నా లక్ష్యం ఏదైతే నేను మేనిఫెస్టోలో నేను చెప్పినో దానికి కట్టుబడి ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి మేము చూస్తూ ఉన్నాము. లేదా అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది, అక్కడి నుంచి తప్పకుండా నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీసుకురావడమే నా లక్ష్యం అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా స్మార్ట్ సిటీతో పాటు నేను నరేంద్ర మోడీ గారికి 10 రోజుల క్రితం కలిసిన, చాలామందికి తెలుసు. నేను 3 అంశాలు అడిగినా, ఎందుకంటే చిన్న పనులు అయితే మనం చేసుకుంటాం ఎట్లన్నా కానీ. ఒకటి స్మార్ట్ సిటీ కావాలా, ఏదైతే చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయో ఇక్కడ దాంట్లో ముఖ్యమైనది కిల్లా రామాలయ అభివృద్ధి కావాలా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి. తర్వాత నా నియోజకవర్గం గురించి అభివృద్ధి కోసం నిధులు శాంక్షన్ చేయమని 3 ప్రశ్నలు నేను అడగడం జరిగింది. కనుక ఏదైతే ఈ 6 గ్యారంటీలు 6 అబద్ధాలు, ఆ గ్యారంటీలను ఎట్లయిపోయినాయంటే 6 అబద్ధాలుగా మారిపోయినాయి.
66 మోసాలు చేసింది. భవిష్యత్తులో తప్పకుండా భారతీయ జనతా పార్టీ వైపు మీరు ఆశిస్తున్న అన్ని తప్పకుండా ఉంటాయని నేను ఆశిస్తూ ఉన్నా. స్థానిక ఎన్నికలు కానీ ఏదొచ్చినా కానీ, ఎందుకంటే నేను ఇంత భరోసా ఎందుకు ఇస్తున్నా అంటే మొన్న మహారాష్ట్ర ఎలక్షన్లు ఈ కాంగ్రెస్ వాళ్ళది మొత్తం డీలా పడిపోతూ ఉన్నారు, గాలి మాటలకే పరిమితం అవుతున్నారు. మొన్న 2 నెలల క్రితం హర్యానా ఎలక్షన్లు కానీ 10 రోజుల క్రితము మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్లు చూసిన తర్వాత మొత్తం కూడా కాంగ్రెస్ వాళ్ళ పని అయిపోయింది. రిజెక్టెడ్ పార్టీ బహిష్కరించారు ప్రజలు. దానికి ఇక్కడ కర్ణాటకలో ఇక్కడ ఏంటిదంటే 5 హామీలు అక్కడ ఇచ్చి ఇక్కడ 6 హామీలు అబద్ధపు హామీలు అని ప్రజలు తేలిపోయినరు. ఇక్కడైతే తెలంగాణలో వాళ్ళు గెలిచిన తర్వాత 6 నెలలకే సురుకులు పెట్టిండ్రు. మనం 8 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించి 60 నియోజకవర్గాల్లో మెజార్టీ తీసుకొచ్చింది తెలంగాణ ప్రజలు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టినని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ 6 గ్యారంటీలు 6 అబద్ధాలు అయిపోయినాయి. 66 హామీలన్నీ కూడా తుస్సుమన్నాయి. కనుక ప్రజలందరూ కూడా మేము రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు భారీ ర్యాలీ అని చెప్పితే పోలీసులు అడ్డం పడేదానికి ఎవరికో భయపడో లేకుంటే ఇంకా దేనికో ఆ ర్యాలీని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎన్ని అడ్డంకులైనా కానీ ఇక్కడికి మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, సైనికులకు, వాటి కార్యకర్తలకు, కార్పొరేటర్ సోదర సోదరిమణులకు మరియు అదేవిధంగా ఆఫీస్ బేరర్స్కు, పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ తప్పకుండా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఇంత గ్యారెంటీ చెప్తున్నా అంటే మొన్న మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు లాడ్లీ బహన్ అని ఒక స్కీమ్ ఉంది. 18 ఏళ్ళ నుంచి 60 సంవత్సరాల వరకు మహిళకు 1500 రూపాయలు వస్తూ ఉన్నాయి. అది కేవలం సంవత్సరం క్రితమే ప్రారంభిస్తే అక్కడ ఏ మహిళకు అడిగినా కానీ నాకు వస్తుంది అంటారు. అంటే భారతీయ జనతా పార్టీ హామీ ఇస్తే 100కు 100% అది నెరవేరుస్తుంది. అది భారతీయ జనతా పార్టీ గొప్పతనము, అది నరేంద్ర మోడీ గారి గొప్పతనం మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇల్లు కట్టించింది. దాంట్లో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే ఏదైతే కులాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఇలా భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలు అందరికీ కూడా ఇస్తుంది. అదేవిధంగా ఏదైతే మనము కరోనా సమయంలో చూసినాం, కరోనా 2019 వచ్చినప్పుడు ప్రజలు ఏమైపోతారో అనే ఆలోచన ఉన్నప్పుడు మొట్టమొదటిగా వ్యాక్సిన్ తయారు చేసి ఫ్రీగా ఇచ్చిన దేశం ఏదంటే కేవలం భారతదేశాన్ని మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నా. దాంతోపాటు అనేక పేద దేశాలకు కూడా వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చిన ఘనత మనకు. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాబోయే 5 ఏళ్ల వరకు కూడా మనకు రేషన్ ఫ్రీ వస్తుందా లేదా? రేషన్ ఫ్రీ పైసలు ఇస్తున్నారా? ఇది ముస్లింలు కానీ, ముస్లిం మహిళలకు కానీ, ఏ పార్టీ వాళ్ళకైనా వస్తున్నాయా లేవా? ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కమిటీలు వేస్తారు, అన్నీ కూడా వాళ్ళ మెంబర్లే. ఇది కమిటీలు కేవలము ఒక కమిషన్ల కోసమో కార్యకర్తల కోసమో పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ. కానీ దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ, ప్రజల సంక్షేమమే ముఖ్యంగా, ప్రజల అభివృద్ధి, దేశ అభివృద్ధి ముఖ్యంగా పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఎజెండాలు 2 ఉంటాయి. ఒకటి హిందుత్వం ఎజెండా. హిందుత్వం అంటే హిందుత్వం గురించి మాట్లాడే దమ్ము ధైర్యమైన పార్టీకి ఉందా అని నేను అడుగుతా ఉన్నా సభాముఖంగా. ఆ తర్వాత జాతీయవాదం. భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ దేశం ముఖ్యం, ఆ తర్వాత పార్టీ, ఆ తర్వాతనే కుటుంబం. కానీ ఇతర పార్టీలకు కుటుంబమే ముఖ్యం. ఇలా బీఆర్ఎస్కు కేటీఆర్ తర్వాత కొడుకు. ఈ విధంగా కాంగ్రెస్ అయితే మనం చూస్తూ ఉన్నాం, స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఒకే పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నడుస్తూ ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ అది కాదు, దేశం కొంచెం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక
ఏదైతే రాబోయే రోజులలో మీ అందరి ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ మరి ఒక్కసారి ఈ కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నా, మీకు దమ్ము ధైర్యము ఉంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి వాళ్లకు సేవ చేయండి. మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతా కీ జై శ్రీరామ్, వందే వందే. మరియు అన్నదమ్ములకు ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు, పోలీసు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. 5 డిక్లరేషన్లు ఎక్కడ పోతే అక్కడ డిక్లరేషన్ పేరు మీద అమ్మవార్ల మీద ఒట్టు పెట్టుకుని డిక్లరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా 400 పైచీలకు సుమారు 420 హామీలు కూడా ఇచ్చింది. మీరు ఏ ముఖం పెట్టుకొని ఏం సాధించిందని, ఏం ఘనకార్యం చేసిందని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఉత్సవాలు చేసుకుంటుందో భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ తరఫు నుండి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గత 3 రోజుల క్రితము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను డిసెంబర్ 3న గెలిచిన రోజున గత సంవత్సరము ఈ మొన్నటి 3 రోజుల క్రితము బహిరంగ లేఖ పోస్టల్ ద్వారా మేము పంపడం జరిగింది. ఇప్పటి వరకైతే సమాధానం రాలేదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళ, నా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల చెడ్డీలు తడుస్తూ ఉన్నాయి. మేము అడిగిన ప్రశ్నలకు దమ్ము ధైర్యం ఉంటే నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ, లేదా ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కిషన్రావు గారు కానీ నేను ముఖాముఖి చర్చకు సిద్ధంగా ఉన్నాను. మీ అందరికీ నేను మీడియా ద్వారా వారికి నేను సవాల్ విసురుతా ఉన్నా. నిజంగా నువ్వు చేసినప్పుడు అయితే మేము అడిగిన ప్రశ్న సమాధానం ఇయ్యు. ఏ ఒక్కటి చేయకుండా అవినీతికి నిలయమైంది కాంగ్రెస్ అంటే. బీఆర్ఎస్ని మించి పని అవినీతిలో కూరుకుపోతూ ఉంది. ఏ ఒక్కటి పనిచేయ తెలంగాణని అంధకారంలోకి తోసిన ఈ ప్రభుత్వము ఇంకా వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేము సిద్ధంగా ఉన్నాం. మేము అడిగిన ప్రశ్నలకు మేము కట్టుబడి ఉన్నాం. సమాధానాలు చెప్పడానికి సిద్ధమని మేము అడుగుతూ ఉన్నాం. మరి ఒక్కసారి మేము కాంగ్రెస్ వాళ్ళకు మేము సవాల్ విసురుతా ఉన్నాం. మీ విధంగా నీకు ప్రజల మీద అభిమానం ఉంటే అవినీతిని పక్కన పెట్టు. మీరు రైతులకు, మహిళలకు, యువకులకు, ఎస్సీ ఎస్టీలకు, ఓబీసీలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయాలని, ఇక్కడ మీకు కేవలం అవినీతి మీద కాకుండా ప్రజలకు మీరు ఇచ్చిన హామీని పూర్తి చేయడానికి దానిపైన శ్రద్ధ పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతా కీ జై.